హిందువులు పెట్టినవి తినకూడదు అని అనట్లేదు నేను. అన్యులు పెట్టినవి తినకూడదు అని అనట్లేదు నేను. హ్యాపీగా తినొచ్చు. కానీ ప్రసాదాలు అనేటువంటివి దేవుడి దగ్గర పెట్టినవి, అవి తినకూడదు. మనం విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినకూడదు. కానీ ఆనాటి సంఘంలో తినేయొచ్చు, ఏం తప్పు లేదు అనే బోధలు వచ్చినాయంట. వచ్చినాయా? ఈనాటి సంఘంలో కూడా అలాంటి బోధలు ఉన్నాయా? లేవా? వాళ్ళు ఎవరో తెలుసా? బిలాములు అంటున్నాడు బైబిల్లో. చూడండి, ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. జారత్వం చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలామ బోధన అనుసరించేవారు కూడా నీలో. అంటే అనుసరించేవారంటే ఎవరు? అనుసరించేవారంటే ఎవరు? అనుసరించేవారంటే ఎవరు? ఎవరు? విశ్వాసులు. బోధించే వాళ్ళు ఎవరు? ఎవరు? పాస్టర్ గారు. మేము బోధకులం. దాన్ని అనుసరించే వాళ్ళు ఎవరు? విశ్వాసు. అంటే సంఘంలో బిలాము వంటి బోధకులు ఆనాటి కాలంలో ఉన్నారు. ఆ బోధనలు అనుసరించే వాళ్ళు సంఘంలో కూడా ఉన్నారనే దాని అర్థం. బిలాము అని ఎందుకు అక్కడ చెప్పాడు? బిలాము ఏం బోధించాడు? బిలాము ఎవరు? బాలాకు బిలాముని డబ్బులకి పిలిపించుకొని ఇశ్రాయేల్ని శపించడానికి తీసుకొచ్చుకుంటాడు, కొనుక్కొచ్చుకుంటాడు. అవునా? ఇశ్రాయేల్ని శపించమంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? శపిందాం అనుకున్న వ్యక్తి దీవించేస్తామంటాడు దేవుడి మూలంగా. దేవుడు అలా శపించొద్దని అంటాడు. ఇశ్రాయేల్ని శపించకూడదు, మహాశాపం అది. ఇరాన్ కమ్యూని అన్నాడు కదా, అలా ఇరాన్ ప్రెసిడెంట్లు అందరూ శపించిన వాళ్ళే ఒక్క చావు తెచ్చారు. శవాలు కూడా దొరకనంతగా అయ్యాయి. అస్సలు ఆ దేశానికైనా ప్రజలనికైనా అలా శపించడానికి వీల్లేదు. ఇప్పటికీ కూడా ఇరాన్ ప్రెసిడెంట్ ఆటూట్ అంటున్నాడు ఆ వ్యక్తి, ఆడు చాలా భయంకరంగా చచ్చిపోతాడు. అప్పుడు మొదలవుతుంది యుద్ధం. అందుకే నేను రియాక్ట్ అవ్వట్లేదు అన్న అందరూ రియాక్ట్ అవుతున్నారంటే ఎవరు బాబాలు రియాక్ట్ అవుతారా? నాకు తెలిసి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అనుకున్నాను నేను. నాకు తెలిసి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో. ఆ ముసలోడు ఎగిరిపోవాలా, 90 సంవత్సరాలు వచ్చినాయి, దాక్కున్నాడు. ఆడిని లేపేసేరా, ఆడు చచ్చిపోయాడా, అప్పుడు మొదలవుతుంది. అప్పుడు రియాక్ట్ అవుతాను. అప్పుడు వస్తాను బయటికి ఏం చెప్పాలి, ఎలా హెచ్చరించాలని. వాళ్ళు శపిస్తూ ఉంటారు ఇశ్రాయేలీలు. ఈ బిలాము కూడా శపించడానికి కొనుక్కోబడిన వ్యక్తి. బాలాకు తీసుకొస్తాడు. వచ్చేస్తున్నారు రా బాబు, లోరే గ్రాస్ వాపర్స్లో ఉన్నారు, మిడతల్లో ఉన్నారు రా నాయన, ఆ ఎద్దు గడ్డిని మేసినట్టు మేసేసేలా ఉన్నారు, బాబాయ్ శపించారా అంటే అక్కడ బలిపటం కొట్టి ఈ ఏపు కొట్టి ఆ ఏపు కొట్టి అన్నాడు. కానీ అసలు శపించలేకపోయాడు, దీవించాడు. ఒక క్రైస్తవుని దేవుని మూలంగా అభిషేకించబడినటువంటి అభిషక్తుని శపిస్తే అది దీవెనగా మారిపోతూ ఉంటుంది. అందరి విషయంలో జరగదు, కొందరి విషయంలో జరుగుతుంది. ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తులు, దైవ సంబంధమైన అభిషేకంతో నింపబడిన వ్యక్తులు, భక్తులు, నాణ్యమైన పరిశుద్ధత కలిగినటువంటి జీవితాలు, నిజమైన అభిషేకంతో నింపబడిన వ్యక్తుల్ని ఎవరు శపించినా అది శాపం అవ్వదు, అది వారికి దీవెన అవుతుంది. శపించిన వ్యక్తికి శాపం అయిపోతుంది. అభిషక్తులు ముట్టకూడదంటే దాని అర్థం అదే. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడావా, వాళ్ళు మంచి ఇంకా ఎదిగిపోతుంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళు ఏర్పాట్లు ఉన్న వాళ్ళు అయితే. ఇశ్రాయేలుని దీవించాడు, తండ్రి గారు దీవించాడా లేదా? యాకోబు దీవించుకున్నాడా? అందరినీ దీవించుకున్నాడు. ఇశ్రాయేలుని దీవించిన వారు దీవిస్తానని, శపించిన వాళ్ళని శపిస్తాను అన్నాడు. ఆ వాగ్దానం నేను సేవలోకి వచ్చినప్పుడు కూడా నేను పొందుకున్నాను, రాసుకున్నా కూడా డైరీ లేదు. అది హెచ్చించుకున్నట్టు ఉంటుంది కాబట్టి నేను దాన్ని చాలాసార్లు మాట్లాడడానికి ఇష్టపడను. చాలామంది చచ్చిపోయారు ఈనాటికి, 10 సంఖ్యలో ఉన్నారు. అవన్నీ చెప్పాలనుకోవట్లేదు, మీకు చాలామంది తెలిసే ఉండొచ్చు. భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని మనిషిని ఎప్పుడూ కూడా శపించడానికి, చెడ్డగా మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడితే అదే వాళ్ళకి శాపమై కూర్చుంటుంది. ఈ బాలాకు బిలాముని తీసుకుని వచ్చి ఇశ్రాయేలుని శపించమంటాడు. ఎన్నిసార్లు శపించినా ఏమవుద్ది? దీవెన అయిపోతూ ఉంటుంది. అప్పుడు బాలాకు అడుగుతాడు బిలాముని, ఒరే బాబు, వాళ్ళు శపించమని తీసుకొస్తే దీవెంతనా వేటరా అంటాడు. బిలాం అంటాడు, వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు, ఎవ్వరో వాళ్ళని పాడు చేయలేరు, ఎవ్వరో వాళ్ళని శపించలేరు. వాళ్ళని పాడు చేయాలంటే వాళ్ళ దేవుడే వాళ్ళని పాడు చేయాలి. కాబట్టి ఏ ప్రజలనైతే దేవుడు కాపాడుతున్నాడో ఆ దేవునికి
ఈ ప్రజల్ని శత్రువుల్ని చేయండి అంటాడు. బిలాము వెళ్ళిపోవలసినాడు, వెళ్ళిపోవడం పనికిమాలాడు. వీళ్ళని ఎలా కొట్టాలంటే బాలాక్ ఏం చెప్తారంటే, వీళ్ళు దేవుడి నుంచి ఎవ్వరూ కూడా వీళ్ళని ఏం చేయలేరు, ఆ దేవుడే వాళ్ళని కాపాడుతున్నాడు. ఏ దేవుడైతే ఇశ్రాయేలుని కాపాడుతున్నాడో ఆ దేవుణ్ణే ఇశ్రాయేలుకి శత్రువుని చెయ్యాలి మీరు, అప్పుడే వదిలేస్తాడు, అప్పుడు మీరు ఏమన్నా చేయొచ్చు అంటాడు. అప్పుడు ఏదైతే బిలాము చెప్తాడో, మోయాబీలు ఇశ్రాయేలు యొక్క గుడారంలోకి వస్తారు ఆడోళ్ళు. ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలతో పాపం చేస్తారు, అప్పుడు వదిలేస్తాడు దేవుడు. దేవుడే వీళ్ళు శత్రువు అయిపోతారు, అప్పుడు కొడతాడు ఇశ్రాయేలు. అంత దరిద్రుడి బిలాముగాడు. శత్రువుకి వీక్ పాయింట్ చెప్తాడు బిలాము. చూస్తారా? సంఖ్యాకాండం ఒకసారి తీయండి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం. పదహారవ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి, ఎవరి మాటను బట్టి? ప్రకటన గ్రంథంలో ఇందాక ఎవరి బోధ అన్నాడు? బిలాము బోధను అనుసరించేవారు కూడా మీలో ఉన్నారు అనే మాట ఉందా లేదా? నేను ఎంత విశ్వాసం అంటే ప్రకటన గ్రంథాన్ని ఎంత జాగ్రత్తగా పరిశీలించాలని అర్థం చేసుకోండి. చాలా డేంజర్ అది, ముట్టుకుంటే ఎగిరిపోతామే. అంత విశ్వాసం, దేవుడిని నడిపిస్తున్నాడని అంత అపరిమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆ గ్రంథం జోలికి వెళ్ళాను నేను. బిలాము బోధన అనుసరించేవారంటే ఇష్టం వచ్చినట్టుగా ఆ వచ్చిందాన్ని వివరించిన వాళ్ళు, బోధించిన వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. ఆ బోధ అసలు కరెక్ట్ కాదు. అది చెప్తాను దాని గురించి. అక్కడ బిలాము బోధన అనుసరించారు, ఇక్కడ కూడా 16వ వచనం 31వ సంఖ్యాకాండం. ఇదిగో బిలాము మాటను బట్టి, మాట దగ్గర బోధను బట్టి, మాట అయినా బోధ అయినా ఒకటేనా? ఒకటే కదా. మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరి కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. ఎవరు చెప్పిన దాన్ని బట్టి పెయ్యూరు సమాజములో ఈ పని చేయించారు, యెహోవా సమాజంలో తెగులు పుట్టించారు. ఏం చెప్పాడు బిలాము? వెళ్ళిపోతా బాలక్కి ఇశ్రాయేల్ని ఎవడు ఏం చేయలేడు. ఏమన్నా వాళ్ళు పాడవాలన్నా, వాళ్ళు నాశనం చేయాలన్నా సరే వాళ్ళ దేవుడే చేయాలి. కాబట్టి వాళ్ళ దేవుడికి వ్యతిరేకమైనటువంటి వారిగా వీళ్ళు మారాలి అంటే నువ్వు ఇది చెయ్యాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు, ఏం చేశారో చూడండి. అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం. 24వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలుని దీవిచ్చేస్తుంటాడు, బుర్ర పనిచేయదు బాలాక్కి. 25వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 24 ఆఖరి వచనం చూడండి. అంతటి బిలాము లేచి తన చోటుకి తిరిగి వెళ్ళాను, బాలాకును తన త్రోవను వెళ్ళిపోయాడు. బిలాముకి వెళ్ళిపోయాడు, బిలామేమో ఆయన ప్లేస్కి వెళ్ళిపోయాడు, బాలాకేమో బాలాక్ దగ్గరికి ప్లేస్లోకి వెళ్ళిపోయేటప్పుడు బిలాము చెప్పాడు, వరే బాబా వాళ్ళతో ఎట్టుకోకండ్రా అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. 25వ వచనం. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రుతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలుకు పూజలు పిలవగా వీరి భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఏం చేశారంట? మోయాబీలు యొక్క స్త్రీలు వీళ్ళ సమాజంలోకి వచ్చారు. ఎవరి సమాజంలోకి? ఇశ్రాయేలు సమాజంలోకి. అన్య స్త్రీలను పంపించాడు. ఎక్కడికి? ఇశ్రాయేలు పురుషుల దగ్గరికి. ఈ పురుషులు ఆ అన్ని స్త్రీలతో సైనించారు, పాపం చేశారు. పాపం చేయడంతో పాటుగా ఆ స్త్రీలు ఏ దేవతలను అయితే పూజించేవారో ఆ బలులను కూడా తినిపించేవారు. ఇందాక ప్రకటనలో గ్రంథంలో ఏముంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని సైతం. అది మ్యాటర్. అర్థమైంది ఇప్పుడు? ఈ మోయాబి స్త్రీలు ఇశ్రాయేల్ సమాజంలోకి వెళ్తే ఇశ్రాయేల్ పురుషులు కామోద్రేకంతో రగిలిపోయే వాళ్ళు కనుక పడిపోతారో అని హింట్ ఇచ్చింది ఎవరు? బాలాక్కి, బిలాము. అప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళకి శత్రువు అయిపోతాడు అని బాలాక్కి చెప్పింది ఎవరు? బిలాము. అది బాలాక్ చేసి పంపిస్తే ఇశ్రాయేల్ మగోళ్ళందరూ పడిపోతారు. ఫినహాసు దూసేస్తాడు, కడుపులో నుంచి దింపేస్తాడు సోలాన్ని. అది చూసిన తర్వాత దేవుడు కోపం వస్తాడు, తెగులు పుట్టిస్తాడు, నరక యాతను చూపించేస్తాడు ఇశ్రాయేలుకి. అప్పుడు వరకు కాపాడినోడే. మాడి చిత్తను బాగా గుర్తుపెట్టుకోండి.
సాతాను మనల్ని కొట్టేటువంటి దెబ్బకి కలిగే నొప్పి కంటే బాధ కంటే కూడా దేవుడు తన బిడ్డలను కొట్టే నొప్పి ఎక్కువ బాధ పుట్టిస్తుంది. మనల్ని సాతాను శోధించినా, సాతాను ఇబ్బంది పెట్టినా, సాతాను మనల్ని శ్రమల గుండా నడిపించినా పర్లేదు, కానీ దేవుడు కానీ కొట్టడానికి కానీ ఆయన సిద్ధపడ్డాడా? తన బిడ్డల్ని తానే కొట్టడానికి కానీ దేవుడు సిద్ధపడితే ఎవరు తప్పించుకోలేరు ఆయన చేతుల నుంచి. ఆ దెబ్బ అంత గట్టిగా ఉంటుంది. సాతాను దెబ్బ అయినా సరే తట్టుకోగలం, కానీ దేవుడు తన బిడ్డలను కొట్టే దెబ్బ తట్టుకోలేం. అంత గట్టి కొడతాడు. సాతాను చేతిలో పడ్డమే చాలా మేలు అంటాను నేను, దేవుడి చేతిలో పడ్డం కంటే కూడా. అవునంటారా కాదంటారా? యెహోవా చేతిలో పడుట బహు భయంకరమో. సాతానికి ఛాన్స్ చూడగానే ఆయన కొడదామని కొడితే మాత్రం మనం లెగలేమండి. ఆయన కొట్టే దెబ్బ చాలా నొప్పి పుట్టిస్తుంది. ఇశ్రాయేలుని ఎవరు ఏం చేయలేకపోయారు, కానీ ఇశ్రాయేలు దేవుడు ఆ ప్రజలను తొక్కేశాడు. దానికి కారణం బిలాము ఇచ్చిన హింటే. బాలాక్ హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు, వీక్ పాయింట్ చెప్పి వెళ్ళిపోయాడు. క్రైస్తువులు వీక్ పాయింట్లు క్రైస్తువులే చెప్తా ఉంటారు, వాళ్ళకి శ్రమది. అలాంటి బిలాము బోధలు ఏమంటారు ఇప్పుడు? ఆ రోజుల్లో ఇశ్రాయేలు ఏం చేశారు? జారత్వం చేశారా? వాళ్ళు కాని జాతి వ్యక్తులతో పాపం చేశారా మగోళ్ళు? జారత్వం అయిందా అక్కడ? ఇందాక అక్కడ జారత్వం గురించి మాట్లాడబడిందా? రెండోది, అక్కడ ఉన్న అన్య దేవతలకు అర్పించిన వాటిని కూడా తినిపించారని అందా కదా. బల్లు ప్రజల పిల్లగా వీరు భోజనం చేసి వారి దేవతలకు ఏం చేశారు? వాళ్ళ బలులు తిన్నారా? ఇశ్రాయేలీలు తిన్నారా? ఇందాక ప్రకటన గ్రంథంలో కూడా ఏముంది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును చేశారా? ఎవరో బిలాము బోధలు. అంటే ఆనాటి బిలాము ఇప్పటికే ఉన్నాడా? కాదు. అలాంటి బోధకులు ఉంటారా సేవకులుగా? అలాంటి సంఘాల్లో ఇప్పుడు కూడా అలాంటి సంఘాలు, అలాంటి సేవకులు ఉంటారు. విగ్రహాలకు అర్పించిన ప్రసాదం ఏం తినడం ఏం పెద్ద విషయం ఏం కాదు, ప్రసాదం తినడం పెద్ద పాపం ఏం కాదు, అది చేయడం తప్పు కాదు, ఇది చేయడం తప్పు కాదని ఒక సేవకుడు ఇలాంటి బోధ చేస్తున్నాడంటే ఆ ప్రజలందరినీ నడిపించిన నరకానికి కారణకుడు కూడా. ఇలాంటి బిలాములు కూడా చాలా సంఘాల్లో పాస్టర్లుగా ఉంటారు. అది మీరు చూసి జాగ్రత్త పడాలి అంటున్నాడు ఇక్కడ. నిజంగా చెప్తున్నాను. ప్రసాదం తినొచ్చు అనేటువంటి బోధలు ఉంటాయి, విగ్రహంలో ఏముంది ఏమీ లేదు అనేటువంటి బోధలు కూడా ఉంటాయి. అవన్నీ బిలాము బోధలే. దానివల్ల ఈ సంఘాన్ని దేవుని ఉగ్రతకు అప్పచెప్పేవాడు ఎవడో? ఈ పాస్టరే. అంటే ఆ పాస్టర్ ఎవరి సంబంధికుడు చెప్పండి? మోయాబు సంబంధికుడు, సాతాను సంబంధికులు. అందుకే నేను అంటాను ఎప్పుడో కూడా, చూసే ప్రతి ఒక్కరికి వర్తించే మాట, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ సంఘానికి వెళ్ళే ముందు ఆ సంఘము, ఆ పాస్టరు, ఆ వాక్యము దేవునికి వాక్యానికి దగ్గరగా ఉన్నవాడా కాదా అని చూసి వెళ్ళండి. అంతేకాని మన ఇంటికి దగ్గరగా ఉందా లేదా చర్చు అని ఎప్పుడు వెళ్ళకండి. మన ఇంటికి దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళకండి, బైబిల్కి దగ్గరగా ఉన్న చర్చిలకు వెళ్ళండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, మా వెనకాల 4 తరాల నుంచి వెళ్తున్నటువంటి చర్చ్ అండి, కాబట్టి మేము కూడా అక్కడికే వెళ్దాలని అనుకుంటున్నాం, వెళ్తున్నామండి. అది పెద్ద తప్పు. మీ తాతలు వెళ్ళారని, మీ ముత్తాతలు వెళ్ళారని, మీ అమ్మబాబులు వెళ్ళారని వెళ్ళకండి చర్చికి. ఇంతగా చర్చిలో దేవుడు వెళ్తున్నాడా లేదా అని చూసి వెళ్ళండి. కాదు కూడదు అలాగే వెళ్దామని అనుకుంటే మీ ఇష్టం. నిజం, నాకు ఈ వ్యక్తి విషయంలో చాలా ఇష్టం తెలుసా, నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎబినేజర్ విషయంలో, నాకు ఎబినేజర్ విషయంలో నేను చాలా ఆనందిస్తుంటాను. ఆ వ్యక్తిని అందరికంటే ఎక్కువ గౌరవిస్తాను నేను. వాళ్ళ తాతయ్య గారిని కానీ వాళ్ళ అమ్మమ్మ గారిని కానీ కాదు అని ఏ పని చేయడం వ్యక్తి చాలా గౌరవిస్తుంటారు. కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ గౌరవం.
కానీ తాతయ్య గారు అమ్మమ్మ గారు వేరే చర్చికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళవలసినటువంటి అవకాశం ఉంది, వాళ్ళ మాటను గౌరవించాలి. కాదు కదా, నేను ఈ చర్చికి వెళ్ళాలి, ఈ చర్చిలో ఎదిగాను, ఈ చర్చి పాస్టర్ గారితో ప్రార్థనలో గడిపాను, దేవుని గురించి తెలుసుకున్నా, ఎక్కడ బాప్తీసం కావాలి, అంతేనా? వాళ్ళు దేవునికి ఇష్టలంటే. అంతేగాని మా తాత వెళ్ళాడు, మా అమ్మమ్మ వెళ్ళింది ఆ చర్చికి, 4 తరాల నుంచి వెళ్తాను కాబట్టి మేమే వెళ్ళాలి, అది కరెక్ట్ కాదు. దేవునికి దగ్గరగా ఉన్న వాక్యపు సంఘాల్లోకే వెళ్ళండి. వాక్యానికి విరోధమైన ఎన్ని బోధలు అక్కడ ఉన్నా ఆ బోధల్లో ఒక్కటున్నా వెళ్ళకండి, మంచిది కాదు. ఒక సేవకుడి యొక్క ఫలాలను చూసి చెప్పొచ్చు, వాడు దైవ సేవకుడా కాదా, వాడు బోధన చూసి చెప్పొచ్చు, దైవ సేవకుడా కాదా. ఈరోజు అలా ఉన్నాయా? మా పాస్టర్ గారు చెప్పిందే రైట్, మా పాస్టర్ గారు చెప్పిందే రైట్, మా పాస్టర్ గారే దేవుడు, మా పాస్టర్ గారికి మించిన వాళ్ళు ఎవరో లేరు, మా పాస్టర్ గారిని ఎవరినన్నా అంటే ఊరుకునేదే లేదు, ఆయన విషం తాగమన్నా మేము తాగేస్తాం, ఎందుకంటే పాస్టర్ గారు అన్నారా విషంలో విషం ఉండదని. విషంలో విషం ఉండకుండా అమృతం ఉంటుందా? గుడ్డు విశ్వాసం అనేది పాస్టర్ల మీద ఉంచకండి అమ్మా, దేవుడి మీద ఉంచండి. అది ఉంచండి. పాస్టర్లు దేవుడు చేసేస్తున్నారండి, పాస్టర్లు దేవుడు చేసేస్తున్నారు. పాస్టర్ గారిని ఏమన్నా అంటే తట్టుకోలేరు సంఘస్థులు. దేవుణ్ణి ఎన్నన్నా తట్టుకుంటారు, క్రీస్తుని ఎన్ని దూషించినా తట్టుకుంటారు. పాస్టర్ గారిని కానీ ఎవరన్నా బయట వాళ్ళు లేదన్నా ఒక మాట అన్నారనుకో, లెగిసి పడిపోతే తాసిపోల్లో బుసలు కొడేస్తుంటారు. మరి యేసుని అన్నప్పుడు రాలేదే ఆ రోషమా పౌరుషం, పాస్టర్ గారు అంటే వచ్చేస్తుంది. అంటే యేసు కంటే ఎక్కువగాని పాస్టర్ గారిని నువ్వు ఎక్కువగా అవమానిస్తున్నావు, గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. బిలాము బోధకులు ఈనాటి కాలంలో కూడా ఉన్నారు. కచ్చీపుల్లో స్వస్థత దేవునికి వ్యతిరేకమైన బోధ, నూనెలో స్వస్థత దేవునికి వ్యతిరేకమైన బోధ, అబద్ధ ప్రవచనాలు దేవునికి వ్యతిరేకమైన బోధ, అట్టుపండ్లలో అభిషేకం దేవునికి వ్యతిరేకమైన బోధ. ఇవన్నీ జరిగిస్తున్న వ్యక్తులు సంఘాన్ని మీదకి దేవుని ఉగ్రతను తెప్పించేటువంటి వారికి కారణాలు. ప్రసాదం తినొచ్చు, అందులో ఏముంది అంటే అది ఫాలో అయ్యేటువంటి బిలాము బోధను అనుసరించే వాళ్ళందరూ దేవుని ఉగ్రతకి పాత్రులైపోతున్నారు. ఈ పాస్టర్ చేస్తున్నాడు ఆ సంఘాన్ని అలాగే దేవునికి విరోధులుగా, వ్యతిరేకులుగా. ఆ సంఘానికి, ఆ విశ్వాసులకి ఆ విషయం తెలియట్లేదు, అది గ్రహించలేకపోతున్నారు. నేను తెలియకొడుతాను, దేవుడు అనుకుంటే శూన్యాన్ని సృష్టిగా కలుగునుగాక అని అంటే చేసినాడు. నీ జీవితంలో ఏదన్నా అద్భుతం చేయాలనుకుంటే 1 నిమిషంలో 1 సెకండ్లో చేయలేడా? 7 వారాలు వస్తేనే చేస్తాడా? 10 వారాలు వెళ్తేనే చేస్తాడా? ఆ నూనె కొనుక్కొని రాసుకుంటేనే చేస్తాడా? ఆ ఫోటోలకు దండాలు పెడితేనే చేస్తాడా? ఆ పాస్టర్ గారి కాళ్ళు పట్టుకుంటేనే చేస్తాడా? ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటేనే చేస్తాడా? లేకపోతే చేయడా? ఇలా వస్తేనే ఇది జరుగుతాయి అంటే అది ఏ బోధ? దేవునికి సంఘాన్ని వ్యతిరేకులుగా చేసే బోధ. అది కనిపెట్టలేకపోతున్నారు రా బాబు సంఘ విశ్వాసులు, అది కనిపెట్టలేకపోతున్నారు. పాస్టరమ్మ గారు వచ్చేస్తుంటే పూలు జల్లేయడం ఏంటండి? పాస్టరమ్మ గారి ఫోటోని ఇంట్లో పెట్టేసుకుని మమ్మీలో ఉన్న దైవమా నాలోకిరా, నాలోకిరా, నాలోకిరా. దైవం రా, దైవం అవుతుంది. హైదరాబాద్లో పాస్టర్ గారు అంటారు ఆయనే దేవుడు. చాలా మందికి అందరి ఇంట్లో ఆయన ఫోటోలే ఉంటాయి. పొద్దున్న లేచిన వెంటనే ఆయన గారినే చూస్తారు. హలో సార్, దేవుడు చేస్తారు ఆయన్ని. బిలాములు వాళ్ళందరూని, బిలాములు బాగా గుర్తుపెట్టుకోండి. బిలాము బోధలో ప్రతి క్రైస్తవ సంఘంలో కూడా నిరోధించబడాలి, కొట్టివేయబడాలి. అలాంటి బోధకుల్ని ఏ విధంగా కూడా ప్రోత్సహించకండి క్రైస్తవ సంఘమా. బైబిల్కి, వాక్యానికి విరోధమైన, వ్యతిరేకమైన ఏ బోధైనా క్రీస్తుకి అది ఆమోదయోగ్యమైనది కాదు, వ్యతిరేకమైనదే. సేమ్ బిలాము తినిపించండి, ఆడవాళ్ళు పంపించండి, ఖచ్చితంగా పడతారు వీళ్ళు. అలాగే వీళ్ళు దేవుడికి ఇష్టం లేనిది ఏంటో తెలుసా? ఈ దేవుని కాకుండా ఏ దేవుణ్ణి కొలిచినా, వేరే దేవతలకు అర్పించిన దాన్ని తిన్నా ఈ దేవుడికి మండుతుంది. కాబట్టి ఫస్ట్ ఆడవాళ్ళని పంపించండి,
ఆడోళ్ళతో ఫస్ట్ వాళ్ళని క్యాచ్ చేయండి, నెమ్మదిగా మీ మగాళ్ళు అందరూ వస్తారో, తర్వాత మీ విగ్రహాలకి అర్పించిన వాటిని తింటారో, వ్యతిరేకలైపోతారో కొట్టేస్తాడు దేవుడు. అది జరిగిందా లేదా? అది పరిస్థితి. కాబట్టి మనం క్రైస్తువులుగా విగ్రహాలకు అర్పించిన వాటిని తినచ్చో తినకూడదా? తినకూడదు, తినకూడదు, తినకూడదు. ఎన్నిసార్లన్నా చెప్తాను ఈ మాట. హైందువులు పెట్టిన తినొచ్చా? అన్య బంధువులు పెట్టిన తినొచ్చా? హ్యాపీగా తినొచ్చు. కానీ వాళ్ళ ప్రసాదాలు మనం తినకూడదు. వాళ్ళ పండగలకు అర్పించినటువంటి బలుల యొక్క మాంసాన్ని మనం విక్రయించి మనం తినకూడదు. పొట్టెలు కావచ్చు, మేకపోతు కావచ్చు, కోడి కావచ్చు, దమ్ము బిర్యానీ కావచ్చు, ఆ దేవతల కొరకు కోసి వండింది మనం తినకూడదు. మిగిలిన అన్నీ తినొచ్చు. హైందువులు అమ్మట్లేదా? బియ్యాన్ని కొనుక్కొని తినట్లేదు. పంట కోసినప్పుడు కూడా బియ్యం తీసి పక్కన పెడతారా? ఆ బియ్యం మనకు అమ్ముతారా? అది అమ్మరు. మనం అది తినకూడదు. ఇప్పుడు ఏదో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోడిని కోస్తారు. ఆ కోడిని పూజారి వారికి ఇచ్చేస్తారు. ఆ పూజారి వారు ఆ రోజు కొంచెం హెల్త్ బాగాలేదో, కొంచెం ఏదో ఇబ్బందిగా ఉందో, నేను తిన్నమ్మా కొంచెం బాగాలేదని ఇచ్చేస్తారు నీకో ఎవరు పక్కింటి వాళ్ళకి. తినొచ్చా? తినకూడదు. మామూలుగా అయినా చికెన్ తెచ్చుకుని వండుకుని పూజారి గారు వండుకున్న దాంట్లో కొంచెం ఇచ్చారు నీకు తినమ్మా అని, తినొచ్చా? హ్యాపీగా తినొచ్చు. దీని యొక్క విభిన్నత తేడా అనేది తెలుసుకోకుండా అసలు హైందువులే తినకూడదు, అన్యులే తినకూడదంటే వాళ్ళ ఒక విషపురుగుల్లో చూసి మరింత 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 లేనిపోని కక్షలు, ద్వేషాలు మన మీదకి తెచ్చుకున్న వాళ్ళం మన వాళ్ళే. వాళ్ళు ప్రేమించాలి, ఆప్యాయంగా మాట్లాడాలి. ఒకప్పుడు క్రైస్తవుల్ని దళితుల్ని అంటరాని వారిగా చూసేవారని అనేవారు. మనం చూడలేదు అంటరాని వారిగా హైందువుల్ని. తినం ఏదో భోజనాలు, ఏదో మైలు, ఏదో అంటారు దాన్ని, పెద్దదనమా చిన్నదనమా, తినాలంటే తిని, లేదంటే తినకుండా వచ్చే ఏ ఉపవాసం ఫాస్టింగ్ ఏదో చెప్పుకొచ్చి పెద్దనం కదండి, పెద్దనం దగ్గర భోజనాలు తినవండి. వాళ్ళకి ఎలా ఉంటుంది? మంట. మీ దేవుడిదే చెప్తున్నాడా అనుకుంటారు. దేవుడే చెప్పాడా? చీకటి మీద వెలుగు మీద కూడా ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు. ఆత్మలో దీనులైన వారు ధన్యులు అన్న దేవుడు. దేవుడు మనకంటే ఎక్కువగా వాళ్ళనే ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు కదా. ఎవడో పనికిమాలినోడు చెప్పిన బోధన అనుసరిస్తూ ఉంటాం, అదే కొనసాగుతూ ఉంటాం. మనల్ని, మన దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని పూర్తిగా దూషణ పాలు చేసేస్తుంటాం.